హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. బయట మనం కొనుక్కొని తినే ఐస్ క్రీమ్లో ఐస్ క్రీమ్ టేస్ట్గా ఉండడం కోసం షుగరు, విప్పింగ్ క్రీమ్ లాంటివి వేసింటారు. అందుకని అవి అంత టేస్టీగా ఉంటాయి. అవి మరీ ఎక్కువగా తినడం హెల్త్కి అయితే మంచిది కాదు కదా. అందుకనేసి బయట కొనే పని లేకోకుండా ఇంట్లోనే మనం ఈజీగా ఎలాంటి క్రీములు కానీ షుగర్ కానీ వాడకుండా హెల్తీగా చేసుకోవచ్చు. బయట తినే ఐస్ క్రీమ్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా హెల్తీ అండ్ టేస్టీ అయిన చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు మకానా, 1/2 కప్పు బాదం, 1/2 కప్పు జీడిపప్పు. ఇందులోకి వేసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్తీనే. లోపల సీడ్స్ తీసేసుకున్న డేట్స్ 1/2 కప్పు వేసుకోవాలి. మీరు ఐస్ క్రీమ్ కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలంటే ఇంకొన్ని డేట్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న చాక్లెట్ 1/2 కప్పు వేసుకోవాలి. మీరు ఏ చాక్లెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాం కదా, అందుకని కంపల్సరీగా కోకో పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వేడిగా ఉన్న పాలు 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇవి తొందరగా నానాలంటే వేడిగా ఉన్న పాలు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 30 మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఇవన్నీ మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక బాక్స్ తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. మొత్తం అంతా ఇలా బాక్సులకి వేసుకున్న తర్వాత దీనిపైన తురుముకున్న చాక్లెట్ పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ చాక్లెట్ని తురిమి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే ఏం అవసరం లేదు. చాక్లెట్ పౌడర్ అంతా ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని ఫ్రీజర్లో 7 to 8 అవర్స్ పాటు పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత ఫ్రీజర్ నుంచి బయటికి తీసుకోవాలి. ఐస్ క్రీమ్ని అప్పుడే కట్ చేయకుండా కాసేపు ఆగిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, హెల్తీ అండ్ టేస్టీ అయిన చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ. చూడండి, ఎలాంటి క్రీములు కానీ షుగర్ కానీ వాడకుండా హెల్తీగా చేసుకున్నాం కదా. ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినచ్చు. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.